గుడ్ మార్నింగ్. అది నాకు తెలియదండి, ప్లీజ్ ఇలా ఎంబారెస్ చేయొద్దు నా ఇంటి ముందు. తెలియదండి, ప్లీజ్ ఇలా ఎంబారెస్ చేయొద్దు. కరెక్ట్. ప్రతి సిస్టంలో మిస్టేక్స్ జరుగుతాయి, కానీ మనం ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. మై బాయ్, నేను లంచ్ పిలుచుకున్నాను ఫ్రెండ్స్ ని. తున్న పొత్తుల తిని మంచి మనోజ్ పెట్టిన వీడియోకి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకేం తెలియదండి బాబు, మా ఇంటి ముందు వెళ్తారా మీరు ప్లీజ్? నువ్వు మారో. పెద్దరాయుడింట్లో పంచాయతీ, అన్నదమ్ముల కొట్లాట, మంచు ఫ్యామిలీలో గరం. ఢీ ఇదేంటైతే అరే నీ అబ్బా ఢీ అంటే ఢీ వార్నింగ్ ఇచ్చిన రాయలసీమ రామన్న చౌదరి. రామా నిలువునా ప్రాణాలు తీసేశాడు. ఆస్తులే ఆత్మీయతలను దూరం చేశాయా? ఎందుకు ఫైటింగ్ చేసేంత పరిస్థితి వచ్చింది? తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, ఊకోయిక సార్. మినిట్ టు మినిట్ అప్డేట్, డోంట్ మిస్ అని పొద్దాక ఇవే బ్రేకింగ్లు కొన్ని టీవీలల్లా. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఆయన వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది, ఇప్పుడు వెళ్తున్నా. ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తా. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళని బంధువుల్ని. ఎక్కడున్నావు బే? మంగళి రత్నాలు గారు తెలుసుగా, నిన్ను బాగా కుమ్మాలి. మా ఏబు 200 మంది పైన ఉంటారు. కొత్త చింటుపారు దిగుతాం. ఆవేశం అన్నగారిది, ఈడియో తమ్ముడు గారిది. నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్దురా ప్లీజ్. చిన్నపిల్లలు రా మీరు, వెళ్ళు వెళ్ళిపో. అటు విష్ణు ఇటు మనోజ్, మంచు వారి ఫ్యామిలీ గరం గరం మీద ఉన్నది ఇప్పుడు. టీవీలకు బ్రేకింగ్ వార్త అయింది, పబ్లిక్ కు కొత్త సినిమా చూపించినట్టు అనిపిస్తుంది. సినిమా చూసినట్టు అలా చూస్తావేంటి రాఘవయ్య? కొడుకుల కొట్లాట చూసి మోహన్ బాబు సార్ సీరియస్ అయిందట. ఏదన్నా ఉంటే నాకు చెప్పాలి, మన ఇంట్లో మాట్లాడుకోవాలి. బజార్ల వరుడు ఏందని గరం అయితే ఏమంటే వీడియో తీసేసిండు మనోజ్ అన్న. పద్ధతి. అట్లనే విష్ణన్నన్ సుతా మందలిచ్చిందట ఆవేశం ఆగబట్టుకోవాలని. మరి నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. అంతేగా